ఇవాళ అర్జెంటుగా అధికారంలోకి రావటం కోసం నీ రౌడీ మూకల్ని ఎంటేసుకొని కార్యక్రమాలు చేస్తున్నావు. నీ ఆటలు సాగనీయం. ఇక ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో నిన్ను ఎక్కడ కట్టడి చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు. నేను వస్తాను అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే విధంగా తలలు నరుకుతాము, మా ఇష్టారాజ్యం వ్యవహారం చేస్తామంటే సాగేది కాదు. నీ ఆటలు సాగనే జగన్మోహన్ రెడ్డి. అయ్యింది ఏదో అయ్యింది. సహనం ఉంది మాకు కూడా. చాలా ఓపికగా ఉన్నాం. మా ఓపికను నరిశిస్తే, మా కార్యకర్తలు తిరగబడితే నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. రోడ్డు మీద తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దు. మేము ప్రశాంతంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాం. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాం. నువ్వు చేసిన తప్పులను సరి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ ఒకటే, మీరు ఏ విధంగా అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారో నీ ప్రకటనలు సమర్థిస్తున్నావు. నిన్న ప్రెస్లో కూర్చొని 2 గంటల 40 నిమిషాలు సమర్థించుకుంటా ఉన్నావు. తప్పేమిటి అంటున్నావు. నేను అంటున్నా తప్పేముంది. నిన్ను చంపేస్తే తప్పేముంది. నీ విధానమే మేము కూడా అవలంబిస్తే తప్పేంటి అని అడుగుతా ఉన్నా. సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్, జాగ్రత్త. అధికారంలో ఉన్నప్పుడు అరాచకం సృష్టించావు. అధికారంలో అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజాస్వామ్యాన్ని హరించి నీ ఇష్టార్థంగా పరిపాలన చేసి అందుకనే నీకు తగిన గుణపాఠం చెప్పి ప్రజలు ఇంటికి పంపించారు. మరలా తిరిగి అధికారంలోకి వచ్చేస్తున్నాను మీ పని పడతానంటే ఎవరయ్యా నీకు ఓట్లు వేసేది? ఎందుకేస్తారు? ఎవరికి మేలు చేసావని? కులాల పేరుతో మతాల పేరుతో విభజించి పాలించే విధానంలో నువ్వు వెళ్తూ ఉన్నావు. కులాలను రెచ్చగొడుతున్నావు, మతాలను రెచ్చగొడుతున్నావు. నీ అరాచక విధానానికి ఒక ఆయుధాలాగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఏం చేసావని నీకు ఓట్లు వేయాలి? ఎందుకు వేయాలి? కనీసం ఏ సమస్య మీద స్పందించావు? గోబెల్స్ ప్రచారం చేయడం తప్పుడు. అదే సోనాధ్యాయం లాగా నీ పరిపాలన అంతా కూడా బంగారం లాగా జరిగిపోయింది. అంత అద్భుతాలు జరిగిపోయినాయి. ఏం చేసావు? ఒక్కడికి ఉద్యోగం ఇచ్చావా? ఒక ఉపాధి కల్పించావా? ఏమైనా చెప్పు. నీవు ఛాలెంజ్ చేస్తున్నారా? ఉమ్మడి వేదిక మీద మాట్లాడదాం. నువ్వు రా, నేను వస్తా. నువ్వు 5 ఏళ్లలో నువ్వు చేసినదో చెప్పు. నీకు దన్నుంటే చెప్పు, నేను వస్తాం. నువ్వేం చేయలేదో మేము చెబుతాం. స్థాపితం అని చేస్తే మేము చప్పట్లు కొట్టాలా? ప్రజలు చప్పట్లు కొట్టాలా? పార్టీని మనిషిని కూడా భూస్థాపితం చేసామని అని అర్థం వచ్చే విధంగా మీరు మాట్లాడితే మీకు అప్పుడు అనిపించలేదా? అప్పుడు ఇప్పుడు తల నరుకుతామని అన్నాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఒక్క మిషన్ చూపించండి అతని ఉపన్యాసాల్లో కానీ అతని దాంట్లో కానీ ఎక్కడ ఆ పదాలు వాడా? జస్ట్ విలేకరి చెప్తే రిపీటెడ్ మల్టిపుల్ టైమ్స్. ఇక్కడ అతనికి అర్థం కావడంలే. అడిగడికి మరి ఏంటంటే ఎలా చెప్పి ఇది సినిమా డైలాగ్ కదా, ఎలా విన్నానని చెప్పారు ఆఖరిలో. కనుక దయచేసి ఇటువంటి కుట్రలు కుతంత్రాలు ఆపండి. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏదో కుట్ర జరుగుతుందన్న భయం అలాంటి వాళ్ళకి మొదలవుతా ఉంది. ఎందుకంటే మిమ్మల్ని ప్రశ్నించే గొంతుకే లేకుండా చేస్తే మీకు అడ్డు అదుపు ఉండదు కదా అనుకుంటా ఉన్నారేమో అందరూ కూడా. ఇప్పుడు ఎందుకంటే ప్రశ్న నిలబెట్టే వాళ్ళు వీళ్ళందరూ కూడా నీ దగ్గరే అందరినీ మెయింటైనింగ్. పెద్ద పదవులు వాడితే మీకు కోపం వస్తుంది. ఇంకా పెద్ద పదవి వాళ్ళ కోరిక నాకుంది కనుక ఇంకా అన్నీ ఆపేసేయండి. పాపం గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు 77 ఏళ్ళు పాపం. ఆఖరిలో సీట్ ఇకపోతే ఆ దుర్గేష్ సీట్ పాపం ఆ దుర్గేష్తో మాడుకొని దుర్గేష్ని పక్క ఊరికి, ఏ కాన్స్టిట్యున్సీ దుర్గేష్ ఏంటే నిడదవోలు కదా, వాడికి పంపిస్తే మీరు నిలబడ్డారు. నేను మీ బాధ అర్థం చేసుకోవాలి. కానీ మీ బాధకు కూడా ఒక రేషనాలిటీ ఉండాలి, ఒక డిగ్నిటీ డెకరం ఉండాలి, దాంతోపాటుగా యుక్తాయుక్త చక్షణ జ్ఞానం ఉండాలి. ఇవన్నీ మీరు మాట్లాడిస్తున్నారని నేను పూర్తిగా భావించడం లేదు. బహుశా మీ అధినాయకుడే మాట్లాడిస్తూ ఉంటుంటాడు. ఎందుకంటే భూస్థాపితాలు అనే పదాలు దానికి వచ్చిన తర్వాత సో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దిస్ ఎంటైర్ ఈజ్ ఏ కాన్స్పిరసీ. ఇందులో ఏం మొహమాటం లేదు. ఇదిగో ఈ ఫ్లెక్స్ పెట్టుకున్న ఆయన వాళ్ళ పార్టీ మెంబరు. ఈ ఫ్లెక్స్ కింద ఊరు పేరేది లేదు. ఫ్లెక్స్ ఎవరైనా ప్రింట్ చేసుకోవచ్చు. ఇంకో విధంగా అర్థం చేసుకోవచ్చు దాన్ని. ఎందుకంటే దాన్ని చదివితే వచ్చి ఆ ఖబర్దారు మీరు గెలిస్తే మీ సంగతి తెలుస్తావు అని ఉండొచ్చు. ఆఖరికి అంటే భయపడి పరిగెత్తిపోయి మీరంతా వైసీపీ అంతా పరిగెత్తిపోవాలని చెప్పి అర్థం ఉండొచ్చు. మీ కార్యకర్త ఇదిగో మెంబర్షిప్, ఇది మీదే, పచ్చగా కనిపించడంలే ఇక్కడ. ఇది క్రాస్ చెక్ చేసుకున్న మీ పేపర్, మీ ఆఫీసులోటి, మావేం కాదు ఇవన్నీ. ఇంకా ఇంటికి ఫైనల్గా ఎందుకంటే
కుటుంబం ఎందుకు అనుకున్నా కానీ తప్పలే. ఇదేమో వాళ్ళ నాన్నగారు ఆనాటి మీ అభ్యర్థితో సమక్షంలో ఆ ఎల్లో కండువ కప్పుకున్న రోజుది. ఏం సమాధానం చెప్తారు మీరు? పడిన కుట్రంతా మీది, పదాలు మీవి, మాటలు మీవి. ముందుగానే కుట్రలో భాగంగా మీరు అనేక పదాలు రాసుకుని ఆ పదాలను స్ప్రెడ్ చేద్దాం అనుకుంటా ఉన్నారు. ఆ పదాలను స్ప్రెడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదో కుట్ర జరుగుతూ ఉంది అనే అనుమానాన్ని మా ఇంట్లో కలిగిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే ఐఏఎస్ ఆఫీసర్లని లేదు, ఐపీఎస్ ఆఫీసర్లను లేదు, వైఎస్ఆర్సీపీ నాయకులను లేదు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి కనీసం తప్పు చేశారా లేదా అనే వెరిఫికేషన్ కూడా లేకుండా రిమాండ్లకు పంపించి, రిమాండ్లకు పంపిన తర్వాత కూడా కేసుల మీద కేసులు పెడుతూ ఒక తప్పుడు రాజకీయానికి ఎలా తెరలేపి నేరాలు చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. సో ఈరోజు ఒక తప్పుడు రాజకీయానికి విత్తనం పెట్టాడు. ఇది ఎక్కడ పోయి ముగుస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈరోజు. ఎందుకంటే ప్రభుత్వంలో రావటం కోసం గత ప్రభుత్వం కన్నా బెటర్గా నేను సంక్షేమం చేస్తాను, అభివృద్ధి చేస్తాను అని చెప్పి ఈరోజు అవన్నీ గాలి కొదిలేసి ఈ విధంగా అధికార పార్టీనేమో లేకుండా చేయాలన్న ప్రయత్నం, ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తామిచ్చిన ఎల్లో బుక్ మేనిఫెస్టోని పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఈ సంవత్సర కాలంలో మీరు చూడండి, ఏది చేయకుండా మళ్ళీ సిగ్గు లేకుండా కళ్ళార్పకుండా ఎంత బాగా అబద్ధం అంటే సూపర్ 6 మేము చేసేసాం అని ఒక ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా అబద్ధం చెప్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మళ్ళీ మాట్లాడతారు, ఎవరైనా సూపర్ 6 గురించి మాట్లాడితే వాళ్ళకి నాలుక మందమంట. మీరు ప్రజలకు ఇస్తామన్నవి ఇవ్వకుండా నాలుక మడత పెట్టినట్టు ఇవన్నీ మడత పెట్టేసి అడిగినోడికి నాలుక మందం అంటే ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అని ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు. ఎందుకంటే ఇవాళ చూసిన సూపర్ 6 అని పెట్టాడు. ఆ సూపర్ 6లో 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1500 పెన్షన్ ఇస్తానన్నాడు. రేపు 1వ తారీఖు ఇస్తున్నాడా? దాని గురించి మాట్లాడట్లా. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పాడు, దాని గురించి మాట్లాడట్లా. బస్సుల గురించి మాట్లాడట్లా. అదేవిధంగా బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ వర్గాలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ 6లో. దాని గురించి మాట్లాడట్లా. అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా. అదేవిధంగా ఇంకోటి 20 లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈ లోపు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి సూపర్ 6లో పెట్టాడు. రానున్న రోజుల్లో ఒకటైతే చెప్తా ఉన్నాం, ఈరోజు మీరు ఇచ్చారు, కేసులు పెడుతున్నారు, ఇక్కడితో ఏమి అంతమేం కాదు. రోజులు ఎప్పుడు కూడా ఇది ఒక చక్రం. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు, మాకేముంది మీరు చూపించాలనుకుంటున్నారు, చూపించారు. మీరు కూడా ఏ విధంగా కేసులు పెట్టొచ్చు, ఏ విధంగా నాయకులను అరెస్ట్ చేయొచ్చు, ఏ విధంగా కార్యకర్తల్ని లోపల వేయొచ్చు అన్నది ఈరోజు ఒక మార్గాన్ని సుగమం చేశారు. తప్పకుండా అదే విధంగా మా నాయకులు చెప్పినట్టు ఇదే విధంగా ముందుకు పోతే అంతగా రెట్టింపు ఇంకా కూడా దానికి ఇదిగానే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లా మొత్తం కూడా ఈవిలో వాళ్ళు అని లేకుండా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని ఏదైతే అరెస్ట్ చేశారో తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఒకటిగా నిలబడి ఆయనకు అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తాను.